కొత్త క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇది బయట మొత్తం మీరు చూసినట్లయితే అన్ని పులులు జింకలు అవటి ఇవటి తిరుగుతా ఉన్నాయి. టెంట్ బయటకు పోయి అయితే మీకు చూపిస్తా. ఇగో టెంట్ కైట్స్ పెట్టారు, దారం మర్చిపోయారు, మాంజా దారము. స్ట్రేట్ గా మీకు ఇలా కనిపిస్తలేదు కావచ్చు. ఇద్దరు అయితే అనుమానాస్పదంగా తిరుగుతుర్రు. షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట. నేను ట్రెండ్స్ లా 5-6 తీసుకుంటే ఎంతైతే కాస్ట్ పడ్డదో, ఇక్కడ 2 తీసుకుంటే అంత కాస్ట్ పడ్డది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు పొద్దుగానే ఒక పెద్ద పార్సల్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీని లోపల ఏముందంటే పెద్ద టెంట్ అయితే ఉంది. రీసెంట్ క్యాంపింగ్ లో మన టెంట్ వచ్చేసి కొద్దిగా డ్యామేజ్ అయింది కదా, అందుకోసమే వేరే కొత్త టెంట్ అయితే తెప్పించినాం. అబ్బా భలే ఉంది టెంట్ కలర్ అన్న. అదే సేమ్ టెంట్. ఇది ఆర్డర్ చేద్దాం అనుకోబట్టి చాలా రోజులు అవుతుంది, బట్ వీలైతే. ఒకవేళ మీలో ఎవరైనా టెంట్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, బై అయితే చేయండి. పెద్దగా ఉంది అంటే సేమ్ సైజ్ రా, 2 ప్లైవుడ్ షీట్లు అంతా ఉంటుంది. కలర్ బాగుంది కదా, పింక్ అండ్ గాయస్. ఇప్పుడే ఒక కొత్త క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇది బయట మొత్తం మీరు చూసినట్లయితే అన్ని పులులు జింకలు అవటి ఇవటి తిరుగుతా ఉన్నాయి. టెంట్ బయటకు పోయి అయితే మీకు చూపిస్తా. ఇగో టెంట్ గా ఇది బయట మీరు చూసినట్లయితే లొకేషన్ ఒకసారి చూడండి. స్టూడియోలోనే టెంట్ వేసినాము. ఇది కొత్త టెంట్ తెప్పించినాము అన్బాక్సింగ్ చేద్దామని. భలే ఉంది, కలర్ అయితే మస్తుంది. సో ఇదే మన నెక్స్ట్ క్యాంపింగ్ లో యూజ్ చేయబోయే టెంట్. అది పెడుతున్నావు డోరు మళ్ళా ఎక్స్ట్రా చేసినా. ఈరోజు వచ్చేసి గైస్ చిక్కుడుకాయ కూరని అయితే వండింది మా అమ్మ. చిక్కుడుకాయ కూర నేను అసలే తినా. అది కాకుండా ఇక రాత్రి సొరకాయ కూర ఉంది, సొరకాయ పప్పు ఏదే తినాలి తప్పది. సో ఇప్పుడు వచ్చేసి ఇక మన లంచ్ అన్నం, సొరకాయ పప్పు, ఆమ్లెట్. దీనికి జ్వరం ఇంకా తక్కువ. హలో గైస్, ఇప్పుడైతే వీడియో షూట్ చేయడానికి అయితే పోతున్నాం. ఏం వీడియో అంటే పతంగుల వీడియో. అన్ని బ్యాగ్ వేసుకొని అన్న వాళ్ళు కిందికి వెళ్ళారు. బ్యాగ్ వేసుకొని అయితే కిందికి వెళ్తున్నాం. మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్న ఒక క్యాంపింగ్ వీడియోకి సంబంధించిన ప్రిపరేషన్ అయితే ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. మనం క్యాంపింగ్ వీడియో చేయాలంటే అట్లీస్ట్ మనకు ఒక 2 వీడియోలు బ్యాకప్ అయితే ఉండాలన్నమాట. సో అందుకోసమే ఈ రోజు 3 వీడియోలు షూటింగ్ అయితే ప్లాన్ ఉంది. చూద్దాం ఎన్ని వీడియోలు కంప్లీట్ అయితే ఏంది అని చెప్పేసి. ఇప్పుడు కైట్స్ రిలేటెడ్ ఒక వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. దానికోసం మన హాంటెడ్ ఏరియాకి అయితే పోతున్నాం. అరే పొక్క ఊడిపోయిర్రా విజ్గా, అది అలా డాంబర్ పోసిర్రు. మనం ఎక్స్పెరిమెంట్స్ తీసేదాన్ని పక్క పంటి పెద్ద పెద్ద గుంతలైన ఉండే రోడ్డు మీద. మేమే ఊడిపోద్దాం అనుకున్నాం, బట్ వాళ్ళు వచ్చేసి ఊడిపేసి పేరుగా అన్ని ఈడసం ఊడిపేసిర్రా. మన లొకేషన్కి వచ్చి మళ్ళా స్టూడియోకి అయితే పోతున్నాం. ఎందుకంటే పతంగులు తీసుకొచ్చినాం కానీ దానికి దారాలు, మాంజా దారం ఇట్లా ఏం అన్ని మర్చిపోయినాం. మళ్ళా బావా నేను పోతున్నాం తేనీకి. వీళ్ళను వీడియో కోసం ఏదైతే పెట్టమని చెప్తామో అదే పెట్టారు. నేను ఆర్పి స్టాండ్ పెట్టరా అని చెప్పిన 3 సార్లు చెప్పిన, అయినా మర్చిపోయారు. కైట్స్ పెట్టారు, దారం మర్చిపోయారు, మాంజా దారము. అండ్ ఇవన్నీ తీసుకొని ఒకవేళ కైట్లు ఇవ్వకుంటే దానికి తోక పెట్టనీకి న్యూస్ పేపర్ ప్లస్ ఆ తోకను అంటి పెట్టనీకి అన్నం అయితే తీసుకున్నాము. మీలో ఎంతమంది తోకని అన్నం యూజ్ చేసి పెట్టేవాళ్ళు, అక్క పెట్టేవాళ్ళు కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే హాంటెడ్ ఏరియాకి వెళ్తాను. ఇక వీడియో షూటింగ్ స్టార్ట్ చేయాలి. మెట్లేవు దానికి ఎట్లెక్కిరు. మన వీడియో వచ్చేసి మధ్యలోనే ఆపేసినాం. ఎందుకంటే గాలి వస్తలేదు, ఏమత్తలేదు. ఒకసారి అయిపోయింది, తీసుకొచ్చినా మళ్ళీ అయిపోయింది. ఇక సపరేట్గా వేరే వీడియో తీద్దామని పోతున్నాం ఇక వేరే దగ్గరికి.
ఇవాళ దాకా మనం ఎక్కడైతే వీడియో తీసినామో అక్కడ గాలి అయితే వస్తలేదు, అందుకోసం వేరే లొకేషన్కి అయితే పోతున్నాము. దానికంటే ముందు అన్నకు అంత కడుపులో అయితే దింపుతుందట, సో దింపుతుందని థమ్స్అప్ తాగుతా అంటే థమ్స్అప్ తీసుకొని అయితే వచ్చినాము. మైసూర్ పాక తింటరా, ఇది తింటరా, ఇది दो ही देना, एक निकाल दो. థమ్స్అప్లు ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఎడికి బా? మల్లన సాగర్. మల్లన సాగర్ ఎంత దూరం? వీడియో షూటింగ్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. మేము వీడియో షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి పోతుంటే ఇక్కడ జంగల్లో స్ట్రేట్ గా మీకు ఇలా కనిపిస్తలేదు కావచ్చు, ఇద్దరు అయితే అనుమానాస్పదంగా తిరుగుతుర్రు. వాడు మమ్మల్ని చూసుకుంటా మొత్తం అలా వండుకుంటుండు. అసలు ఏం చేస్తుర్రు ఏం కథ అనేది అర్థమైతలేదు. సో అందుకోసం వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మేము ఒక డ్రోన్ అయితే పంపిస్తున్నాము. ఆ డ్రోన్ చూసి ఎగబడతారా, అసలు ఏం చేస్తారా అనేది అంతా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మన డ్రోన్ పోతే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తుర్రో అని. డ్రోన్ పంపిస్తే వాళ్ళు కుందేళ్ళు అడవి పందులు షికారు చేస్తుర్రు, మొత్తం ఉల్రు కట్టిర్రు. వాడు ఉరులు అనరాక ఉల్రు అన్నాడు. ఉల్రు అని మేము నవ్వుతే నేను చెప్పా మీరే ఎప్పుడు బావా నాకైతే ఇచ్చిందనమాట. ఏదో చికారి చేయనీకైతే గైస్ ఉరులు అయితే పెట్టారు అనమాట అక్కడ. సో వాళ్ళు వచ్చేసి చెప్తే మేము వెళ్ళిపోతున్నాం మాకెందుకని చెప్పేసి 3 వీడియోలు షూట్ చేద్దామని. ఏంద్రా ఇది, 3 వీడియోలు షూట్ చేద్దాం అనుకున్నాము, బట్ ఒకే వీడియోకి అంకితం అయిపోయినాం ఈరోజు. ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం. రేపు క్యాంపింగ్ వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అది కథ కాదు. అది ఎల్లుండి రేపు ఒక వింత జంతువు అయితే మాతోనే యాడ్ అవుతుంది. ఆ వింత జంతువుతో కలిసి ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత ఎల్లుండి క్యాంపింగ్ చేస్తాం శుక్రవారం నాడు. ఇప్పుడే గైస్ ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేసి ఇంటికి అయితే వచ్చినాము అండ్ సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము. సిద్దిపేటకి ఎందుకు వెళ్తున్నాం అంటే షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. కొద్దిగా బట్టలు తీసుకుందాం. ఆ తర్వాత విజయాన్ని చెప్పులు అయిపోయింది, వాడికి చెప్పులు తీసుకోవాలి. అందుకే ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ షాపింగ్ చేసి ఇంటికి అయితే వద్దాం. అండ్ ముందు బ్లాగ్లా మీరైతే చూస్తారు ఎటు పోతున్నాం, ఏం కొంటున్నాం, ఏం కదా అని చెప్పేసి. లెట్స్ గో టు సిద్దిపేట. కార్ల పెట్రోల్ అయితే అయిపోయింది, పెట్రోల్ ఓపించుకోవాలి. ఇంటి దగ్గర అసలు క్యాన్లు ఉండే పెట్రోల్ మొన్న తీసుకొచ్చింది బంధనాడు, అదే పోసుకుని అయిపోతుండే. బట్ ఎనీవే అది మన ల్యాంబోకి అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పెట్రోల్ ఓపించుకుని అయితే మొత్తం వెళ్ళేది ఫుల్ ఎగురుతుంది. ఈ కార్ ఏంది బాగా మొత్తం జుర్రుతుంది, మొత్తం ఘోరంగా తాగుతుంది ఈ కారు. పెట్రోల్ అయితే ఓపించుకున్నాం, ఇప్పుడు సిద్దిపేట పోతున్నాం. ఇక పెట్రోల్ ఎప్పుడు ఇదే పెట్రోల్ పంప్ లో ఎందుకు ఓపిస్తామంటే మాకు వేరే దగ్గర ఓపిస్తే మన స్కామ్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది అనమాట. అందుకోసమే ఎప్పుడు ఇదే పెట్రోల్ బంక్ లో ఓపిస్తాం. ఇక్కడ మెట్టు ఈ 2 జాగాలు తప్పితే వేరే ఏ జాగాలో ఓపియం పెట్రోల్. చలో ఇక లెట్స్ గో టు షాపింగ్. ఫస్ట్ వచ్చేసి గైస్ విశాల్ మార్ట్ కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేద్దాం, తర్వాత ట్రెండ్స్ కి అయితే వెళ్దాం. ఒక అర్ధగంట తిరిగినాం. విశాల్ మార్ట్ లో ఏం నచ్చలేదు. కొత్త స్టాక్ ఏం రాలేదు, అంతా పాత స్టాకే. ఇప్పుడైతే ట్రెండ్స్ పోతున్నాం. ట్రెండ్స్ లా నాకు టీ షర్ట్లు కావాలి, ప్లస్ ఒక జీన్స్ ప్యాంట్ కావాలి, ఒకటి నాకు ఏదైనా తీసుకుంటా, లోవర్లో తీసుకుంటా. తర్వాత దీనికి చెప్పులు కావాలి. చెప్పులు అలా ఉంటాయి కదా ట్రెండ్స్ లా, చూద్దాం. అలా ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం. ఒకవేళ నచ్చకుంటే మీకు తెలిసింది ఏదో స్లిప్పర్ షాప్ ఉందట, అక్కడికి వెళ్ళి ఆడైతే తీసుకుంటాము. తర్వాత ఇంటికి అయితే పోవాలి. మన కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసి ఉంది. ఇప్పుడైతే లెట్స్ గో టు ట్రెండ్స్. ఇప్పుడైతే ట్రెండ్స్కి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇలా చూడాలి, మంచిగా ఉంటాయా, మంచిగా ఉంటాయా? ఉంటాయి. ట్రెండ్స్ లానే ఎప్పుడు వచ్చినా కానీ ఒక 4-5 అన్న కంపల్సరీ దొరుకుతాయి. ఈ 3 అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి బాగా అనిపించింది, వేసుకున్నాక అయితే ఉన్నది ఇది. ఈ 2 అయితే తీసుకున్నాను. షాపింగ్ అయితే గాయస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్లిప్పర్స్ తీసుకొని పోవాలి. ఇదే ఉన్నది. షాపింగ్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కానీ లోకల్లో పార్కింగ్తో ఇబ్బంది, బట్ ట్రెండ్స్ దగ్గర అయితే పార్కింగ్ ఉంది కాబట్టి
ఇలా పార్కింగ్ చేసి వెళ్ళిపోతాం ఆరామ్సే. సో ఇప్పుడు వచ్చేసి విజయాన్ గురించి అయితే వెళ్తాను. గైస్ నేనైతే ట్రెండ్స్లా తీసుకున్నా కదా, బట్ మన విజయానికి అయితే ఎల్ఎంసోలీలు ఇప్పించిన. నేను ట్రెండ్స్లా 5-6 తీసుకుంటే ఎంతైతే కాస్ట్ పడ్డదో, ఇక్కడ 2 తీసుకుంటే అంత కాస్ట్ పడ్డది. బాగా పడుతున్నారా? మేము షాపింగ్ చేసి బయటకు వెళ్ళేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి వీనికి స్లిప్పర్స్ కొనని పోతున్నాం. గైస్ వీడియో ఎడిట్ చేస్తుంటే ఇక వీడు కోహ్లీ గాడు అయితే ముఖానికి మొత్తం రుద్దుకొని వచ్చిండు. ఏం రుద్దుకున్నారా ముఖానికి అంతా? వీడికి వచ్చి ఈ రిమోట్ కార్ పట్టుకొని ఆడుతాడు. ఈ రిమోట్ కార్ ని వాడు ఆపరేట్ చేస్తున్నా అంటే కింద అలసం లేదు, చీర పట్టుకుంటుండు అని నింపుతాడు. స్పైడర్ గాడు చూడు ఏడవన్నారో అన్న కింద అన్నాడు. అట్లనే పోతుంది కదా అది. గిదే తింపుడు ఇక చీర పట్టుకుంటుండే దాన్ని రిమోట్ ఒత్తి పడతాడు. రే బంజైరా ఆన్ చేసుకుంటున్నాను తెలియదా? ఒరే అది కింద పెట్టి ఆడుకోరా. ఇవాళ దాకా మంచిగానే ఆడిండు, వాళ్ళు ఇరికించుకున్నాడు. టీషర్ట్ ఇరికిందిరా, ఏడుతురా జర్ర ఇదిగా ఆ ఏళ్ళు వెళ్ళకుంటా అలాగేని కోయే ఎలిరికిందా. టైం వచ్చేసి గైస్ నైట్ 11 అయితే అవుతుంది. అండ్ మన మెయిన్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసేసిన అయిపోయింది. ఇప్పుడు విజయాడ్ వచ్చేసి బ్లాగ్ అయితే రెడీ చేస్తుండు. బ్లాగ్లో కూడా ఇంకా ఈ లాస్ట్ క్లిప్ ఇంకో 2-3 క్లిప్లు ఉన్నాయి, అవి యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ రేపు మార్నింగ్ అయితే చేస్తా. ఇప్పుడు జస్ట్ దాన్ని మొత్తం ఫైనలైజ్ చేస్తాం. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. దాన్ని ఇక తమిళగిన అన్ని రేపే చేస్తాం మార్నింగ్. ఆ తర్వాత అప్లోడింగ్ అయితే పెడతాం అనమాట. అండ్ మీకు చెప్పినా కదా ఈరోజు వచ్చేసి ఒక వింత జంతువు అయితే వచ్చింది. రేపు కలుస్తారు మీరు ఆ వింత జంతువు ఏంటి కథ అని చెప్పేసి. సో బ్లాగ్ నచ్చినట్లయితే గైస్ వీడియో వెంటనే లైక్ చేసేయండి. మీరు చాలా మంది చాలా మంచి సపోర్ట్ చూపిస్తారు బ్లాగ్స్ పైన అని చెప్పేసి మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.